అందరికీ నమస్తే. అసలు బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయినరు? ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు ఏమైనా మొన్ననే గెలిచిన 8 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది గెలిచిండ్రు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? తెలంగాణలో ఎవరికి సమస్య వచ్చినా రెస్పాండ్ అవుతలేరు. తెలంగాణలో ఎవరు ఇబ్బంది పడ్డా కనీసం మాట్లాడతలేరు. ఎవరు ఏమన్నా కానీ మాకు సంబంధం లేదనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నారా? ఒకరిద్దరు ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడక్కడ కనిపిస్తున్నారు. బీజేపీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ మధ్య నిరుద్యోగుల ఇష్యూ బాగా వచ్చింది కదా. నిరుద్యోగులంతా యువకులే కదా, వాళ్ళంతా బిలో 40 years వాళ్ళే ఆల్మోస్ట్. ప్లస్ ఆ నిరుద్యోగుల ఇష్యూని ఒక్కరన్నా అడ్రస్ చేసిందా? ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడిన తప్ప బయటికి రాలి. ఆయన కూడా జస్ట్ మాట్లాడినరు, పట్టించుకోండి వాళ్ళని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినారు, గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చారు, అంతవరకే. మిగతా రఘునందన్ రావు ఎటువంటిదో తెలియదు. మంచి వక్త రఘునందన్ రావు గారు, మరి ఆ వక్త ఎందుకు మాట్లాడతలేరో తెలియదు. మాట్లాడాలి కదా. ఈ ఇష్యూ అంటే ఇదే, ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే కాదు కదా. ఆయన మీద ఈయన మీద ఈడీ సిబిఐ కంప్లైంట్ చేయడమే కాదు, జనం ఇష్యూ. అసలు విలువిలాడుతున్న నిరుద్యోగులంతా విలువిలాడింది. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మమ్మల్ని, కనీసం మా డిమాండ్లు వింటలేదు, మమ్మల్ని రాసి రంపాన పెడుతుంది. వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంత అటాక్ చేసింది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినరు, మంత్రులు ఏం మాట్లాడినరు, బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది చాలా ఇంపార్టెంట్. కిషన్ రెడ్డి గారు అసలు మాట్లాడతలేరు, పార్టీ ప్రెసిడెంటు, ఆయన కేంద్ర మంత్రి. బండి సంజయ్ గారు ఆయన అసలు మొత్తం మౌన ఋషి అయిపోయింది. ఆయన ఏం మాట్లాడతలేడు. ఆయన స్పందించాలి చూస్తే గవర్నమెంట్ పొగుడుతుంది తప్ప గవర్నమెంట్ మీద ఎందుకో విమర్శలు చేసే పరిస్థితుల్లో బండి సంజయ్ గారు లేరు. ఆయన అన్నారు ఒక మాట, ఏమన్నారంటే ఎలక్షన్స్ వరకు రాజకీయాలు, ఎలక్షన్స్ అయిపోయినాక అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నారు. మంచిది, అది అట్లే ఉండాలి కూడా. కానీ సమస్యలు పట్టించుకోరా? మరి సమస్యలు కనబడతలేవా? సమస్యలు లేవనుకుంటున్నారా? ఏంటి అసలు మీ వ్యూహం ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం ఇబ్బందికరంగా ఫీల్ అవుతుండే ఎవరన్నా బీజేపీలో? రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఏమైనా అవుతుందో, లేకపోతే విమర్శించకూడదు అని ఏమైనా అనుకుంటున్నారేమో తెలియదు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించకండి, మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించాలి? వ్యక్తిగతంగా అవసరం లేదు. సమస్యలు కదా. నిరుద్యోగులు సెక్రటరీ పిలిపిస్తే అరెస్ట్ చేస్తే ఒకరు మాట్లాడరు, కనీసం అరెస్ట్ను ఖండించదు బీజేపీ నుంచి ఒక్కరు కూడా. లేకపోతే బీజేపీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా నిరుద్యోగులను అరెస్ట్ చేసినా ఖండించలే, నిరుద్యోగులను కొట్టి ఈడ్చుకపోయినా కనీసం మద్దతు తెలపలే, కనీసం ఖండించలే కూడా. కనీసం నిరుద్యోగుల తరఫున బీజేపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక మాట కూడా. ఎందుకు ఇట్లా చేస్తుంది గవర్నమెంట్, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు, ఎటుపోయినో తెలియదు. మంచి వక్తలు ఉన్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఏం లాభం గెలిపించుకొని. అసలు సొంత పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీలో సంతృప్తికరంగా లేరు. వీళ్ళు గెలిపించుకున్నారు, సొంత పార్టీ కార్యకర్తలే కాదు, జనం కూడా ఓట్లేసి గెలిపించారు, కానీ సంతృప్తికరంగా లేరు వీళ్ళ పనితనం. ఎప్పుడు తెలుస్తుంది మీ పనితనం అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ ఎవరు రెస్పాండ్ అవుతున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక సమస్య వచ్చినప్పుడు పలకరిగింది, సమస్య వచ్చినప్పుడు కనీసం మాట్లాడని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు అన్న చర్చ రాదా జనాల్లో? ఎందుకు బీజేపీని గెలిపించుకొని కేవలం ఓట్ల కోసం మాత్రమే యువతను రెచ్చగొడతారా? అదే యువతకు సమస్య వస్తే మాత్రం పట్టించుకోరా? ఏం ధర్మపురి అరవింద్ గారు వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆయన ఆ దానిలో ఉన్నట్టున్నారు. ఇక మిగతా ఎంపీలు ఎవ్వరు ఒక్క ఎంపీ కిక్కుమడలేరు. సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా కాంగ్రెస్ని విమర్శిస్తే మళ్ళీ వీళ్ళు బీజేపీని విమర్శిస్తారని ఏమైనా భయం అవుతుందా? లేకపోతే ఇక రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏమైనా దందాలు నడిపిస్తున్నారా? ఏమన్నా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ ప్రాజెక్టులు ఇప్పించడం, సెంట్రల్ నుంచి ప్రాజెక్టులు ఇప్పించి ఇక్కడ ఏదైనా మాట్లాడుకునే ప్రయత్నాలు ఉన్నారా బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు? ఏం నడుస్తుంది? ఏదో ఒక నడుస్తుంటుంది, లేకపోతే ఎందుకు మాట్లాడరు? అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత చాలామంది మాట్లాడినారు. ఒక మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చూడండి. మహేశ్వర్ రెడ్డి గారు ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఆయన ఎల్పీ లీడర్ కూడా, ఆయన ఒక్కడు బీజేపీ ఆఫీస్లో కనిపిస్తున్నాడు. మరి ఆయన బీజేపీ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాడా, ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు, చూస్తూ ఉండలేడు కదా, అట్లా మాట్లాడుతుందో తెలియదు. కానీ మిగతా వాళ్ళు మొత్తం కాముష్. ఇక ఎవ్వరు సైలెంట్. ఇప్పుడే కాదు, ఈ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ పంటలు ఎండిపోయి రైతులంతా ఇబ్బంది పడి ఎవ్వరు మాట్లాడతలేరు అసలు. అప్పుడు కూడా ఎవరు బీజేపీ వాళ్ళు బయటికి రాలే. ఈవెన్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నో రెస్పాన్స్. రుణమాఫీ మీద ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది,
ఈటెల రాజేందర్ గారు ఏదో తూతూ మంత్రంగా మాట్లాడిన, ఆయన కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు. రేషన్ కార్డు లింక్ ఎందుకు అని మాట్లాడింది తప్ప, ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలని అంతే. అసలు పార్టీ స్టాండ్ చెప్పాలి ఇప్పటిదాకా రుణమాఫీ విషయంలో, స్టాండ్ చెప్పాలి. బీజేపీ దీనిలో ఏమైనా తప్పులు దొరకబట్టిందా, లేకపోతే దీనిలో నిజంగా రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఏమైనా మార్చాలా, సూచన చేయండి. రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం మీ వల్ల కాకపోతే బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏమనొద్దు అని అనుకుంటే రాష్ట్రంలో కనీసం సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి, సూచనలు బతిమలాడండి. కనీసం బతిమలాడినా నడుస్తుంది కదా. బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్ప గారు మొన్న ఏదో సెక్రటరీ పిలుపునిచ్చిండ్రు. అంతకుముందు ఏఎన్ఎంలో ఎవరో ఇలా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆడ వైద్య విధాన పరిషత్ దగ్గర ముట్టడిపోతే పోయినరు. మిగతా అంశాలు అసలు బీజేపీలో ముఖ్య నేతలు గెలిచిన వాళ్ళు ఎవ్వరు కనబడతలేరు కూడా. కొంతమంది బీజేపీ కార్యకర్తలు అంటున్నారు, ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే కనీసం చాలామంది ఎంపీలు కనీసం కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా టైం లేదంట. అంటే కనీసం వాళ్ళకు పోయి వాళ్ళ డివిజన్ పోయో వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయో కార్యకర్తలకు నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు అని చెప్పే ఔదార్యం కూడా లేదంటే బీజేపీ ఎంపీలకు. కొండ విశ్వేశ్వరరావు అయితే ఫారెన్ వెళ్ళిపోయినరు. ఇంకా చాలామంది ఎటుపోయారో తెలియదు. కనిపిస్తుంది ఎవరన్నా బీజేపీ ఎంపీలు ఏనో దగ్గర పేపర్లు చిన్న ముక్కలన్నా కనబడుతుందా, పలానా ఎంపీ పలానా దానా మీటింగ్ పెట్టుకున్నాడు అని. ఈటెల రాజేందర్ గారు కొద్దిగా తిరిగినరు, సిటీలో తిరిగిండు. ఆయన సిటీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడిక్కడ తిరిగి సన్మానాల ఏదో కొద్ది కార్యక్రమాలు జరిగినాయి. బండి సంజయ్ గారు ఆ దానిలో కొద్దిగా ముందుంటారు. ఇక మిగతా ప్రజా సమస్యల విషయంలో అయితే అట్టర్ ఫ్లాప్ అయింది బీజేపీ, అట్టర్ ఫ్లాప్ అయింది. లేకపోతే తెలంగాణలో సమస్యలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉంది, ప్రభుత్వం చాలా బాగా ఉంది, రైతులకి ఏమి ఇబ్బంది లేదు, నిరుద్యోగులకి ఏమి ఇబ్బంది లేదు, వీళ్ళంతా ధర్నాలు చేస్తున్నది, నిరసన తెలుపుతున్నది, లేకపోతే వీళ్ళంతా ఉత్తుత్తిదే, మాకేం కనిపిస్తలేదు. మోడీ గారు అచ్చాదీని తీసుకొస్తాం, దేశంలో అచ్చాదీని తీసుకొస్తామంటే దేశంలో రాలేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అచ్చాదీని వచ్చిందని కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారా ఏంది? బీజేపీ ఎంపీలు అట్లా అనుకుంటున్నారా? అచ్చాదీని వచ్చేసిన తెలంగాణలో ఇంకా ఎవరి రోదనలు ఉండవు, ఎవరికి బాధ లేదు, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ మా గవర్నమెంటే అనుకుంటున్నారు బీజేపీ. రేవంత్ రెడ్డి గారు మా మనిషి అనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు? ఏంది అసలు బీజేపీ వాళ్ళ సమస్య ఏంది? త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో భూములు కోల్పోతున్న రైతులు అక్కడ నల్గొండ జిల్లాలో ఇక్కడ గజ్వేల్ దగ్గర చాలామంది రైతులు ధర్నాలు చేస్తున్నారు. బీజేపీలో కనబడతలేదా? 100 రోజుల గ్యారెంటీలు ఇస్తామన్నది గవర్నమెంటు, 6 గ్యారెంటీలో ఇప్పటికి ఏవి అమలు చేయలేదు. అయిపోయింది దినాలు 100 రోజులు కాదు 200 రోజులు అయిపోయింది. ఏమీ కాదు, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. కనబడలేదా మీకు? వానకాలం వచ్చింది, రైతు భరోసా ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ఏదో కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది వీళ్ళ అడుగులు చూస్తుంటే. ఎందుకంటే ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 1,000 కోట్ల దాదాపు 700 కోట్లు ఇవ్వాలంటే ఆ రైతు బంధు రైతు భరోసా ఇవ్వద్దు అనుకుంటుంది. కనబడతలేదా? అది ఏమైంది? బీజేపీకి మౌనంగా ఉండడానికి ఏంది? ఢిల్లీ పెద్దలు అని చెప్పిండ్రా? రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దు, విమర్శలు చేస్తే కాంగ్రెస్కు నష్టం వస్తుంది కాబట్టి మీరు అట్లా మాట్లాడొద్దు, అంతా కలిసిమెలిసి పోండి అని చెప్పిందా ఢిల్లీ? ఏమైనా చెప్పిందా వీళ్ళకు? ఇంకా ఏమైనా రేపు సమస్య వస్తే కూడా బీజేపీలు మాట్లాడరు అనమాట. ఇంతే, ఎంపీలు ఎంజాయ్ చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తారు. ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? మళ్ళీ ఏమన్నా అంటే మేము అది ఇది అంటారు. సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది, మీరు గట్టిగా ప్రెషర్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, కొంత జనాలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది, కొంత మీ వాయిస్ వినిపిస్తే కొంత మీరు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది, తెలంగాణ జనతపన వీళ్ళు మాట్లాడతారని అనుకుంటే వీళ్ళకి గెలిపించి వేస్ట్ అనే కాడికి వచ్చింది కదా. వీళ్ళకి గెలిపించి వేస్ట్, బీజేపీ ఎంపీలను బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించి కూడా వేస్ట్ అయిపోయింది. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అసలు 104 ఉందా లేదా వీళ్ళకు? ఇక ఇంపార్టెంట్ ఇష్యూలో మాట్లాడినప్పుడు వీళ్ళకి గెలిస్తే ఏంది, గెలవపోతే ఏంది, బీజేపీ ఉంటే ఏంది, లేకపోతే ఏంది, స్టేట్లో ఏమవుతున్నట్టు? ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటనో లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ వద్దు అనుకుంటే ఓపెన్గా చెప్పండి, మేమేం మాట్లాడము, అంతా కలిసిపోతామని చెప్పుకోండి ఓపెన్గా. కార్యకర్తలు కూడా చెప్పుకోండి, బాగుంటుంది. కార్యకర్తలు కింద మీద ఉన్నారు, కార్యకర్తలు చాలా పరిశాన్ ఉన్నారు. ఏంది ఇది? ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మస్తు మాట్లాడతారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ మాట్లాడరు, గమ్మున అయిపోతారు. కార్యకర్తల గురించి మాట్లాడరు, ప్రజల గురించి మాట్లాడరు, కష్టాల గురించి మాట్లాడరు, సుఖాల గురించి మాట్లాడరు.
మరి ఏది మీ బీజేపీ దేనికోసం బీజేపీ ఉన్నది? లేకపోతే మీరు గెలిపించింది దేనికోసం? జనం రాష్ట్ర విభజన సమస్యలు. అరే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు మీటింగ్ పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు కదా, దానిపైన కూడా బీజేపీ స్టాండ్ లేదు ఇప్పటిదాకా. బీజేపీ విషయం చెప్పలే. కిషన్ రెడ్డి గారు ఏదో స్వాగతిస్తున్నామన్నారు అంతే. మరి అది ఎప్పటిలో సమస్య పరిష్కరిస్తారు? మీ బాధ్యత లేదా దానిలో? 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉన్నది, పరిష్కరించలేకపోయినరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు స్టార్ట్ అయింది దుకాణము. మరి వాళ్ళు కమిటీలు వేస్తాం అది అన్నప్పుడు మీరు మాట్లాడాలి కదా. లేదు, దీని మీద చర్చ జరిగింది, సెంట్రల్లో మాట్లాడినాము, లేకపోతే సెంట్రల్లో ఈ 10 సంవత్సరాలు ఈ డెవలప్మెంట్ జరిగింది, విభజన హామీలు ఇన్ని నెరవేరినాయి, ఇన్ని నెరవేరుతాయని చెప్పిండ్రా? ఏం లేదు. మీరు కూడా మీటింగ్ పోతే అయిపోయేది. చంద్రబాబు గారు ఎట్లా కూటమి ఉన్నదిగా మీకు, చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఏమనొద్దు అనుకుంటున్నారు, విమర్శలు చేయొద్దు అనుకుంటున్నారా? అసలు ఏంటి ఇక్కడున్న స్టేట్ బీజేపీ లీడర్లకు వారు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు, మీ కూటమిలో ఏపీలో, తెలంగాణలో కాదు. ఇప్పటికైతే తెలంగాణ లేరు కదా, అయితే ముందు తెలంగాణలో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే ఏమనొద్దు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, చంద్రబాబు గారికి కోపం వస్తుందని అట్లా ఉందా? మీ ఆలోచన ఉందా అట్లా? బీజేపీకి ఏమైనా ఆలోచన ఉందా అట్లా? ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్రంలో కుక్కలు ఎంబడిపడి జనాలను చంపేస్తున్నాయి రోజు ఎవ్రీడే. గురుకుల హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, గురుకుల హాస్టల్స్లో సూసైడ్స్ అవుతున్నాయి, పిల్లలై చచ్చిపోతున్నారు. ఆ సూర్యాపేటలో రోజు ఎక్కడ పడితే అక్కడ కుక్కల దాడులు అన్నీ పెరిగిపోయినాయి. అసలు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, వర్షాలు పడి అసలు ఏం మాట్లాడతలేరు. బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓన్లీ ఎలక్షన్స్ కోసం మాత్రమే మాట్లాడతారా మీరు? లేకపోతే కాంగ్రెస్తో మీకు ఏమైనా ఉందా? వ్యాపారం నడుస్తుందా? ప్రభుత్వంతో మంచిగా ఉండాలి. కమ్యూనిస్ట్ పార్టీలో ఇంతకుముందు ప్రభుత్వంతో కొట్లాడుతుండ్రి, ఇప్పుడు లేదు. ప్రభుత్వంతో మంచిగా ఉండి పనులు చేసుకుంటున్నారు. అంతకుముందు కొట్లాడి పనులు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంతో మంచిగా ఉండి పనులు చేయించుకోవాలి. ఎంఐఎం స్ట్రాటజీ ఫాలో అవుతారు సిపిఎం వాళ్ళు. ప్రభుత్వంతో మంచిగా ఉండి 4 పనులు చేయించుకొని 4 పైసలు సంపాదించుకోవాలి అంతే. జనాలు ఎడనమని, పేదలు ఎడనమని, ఎవడని ఎడనమని. బీజేపీ కూడా అట్లే ఉంది. ఇప్పుడు బీజేపీ పాలసీ కూడా సేమ్ అదే పాలసీ కదా. ప్రభుత్వంతో మంచిగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రాజెక్టులు వస్తేమో ఇక్కడ నుంచి పెట్టించుకొని 4 పైసలు సంపాదిద్దామని అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. మంచి నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మంచి లీడర్లు ఏమైపోయినాయి? మీ గొంతులు ఏమైపోయినాయి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.